హాయ్ వెల్కమ్ టు ప్రసన్నవదన వీలాగ్ ఛానల్. మన ఫ్రెండ్స్ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు ఎర్లీ మార్నింగే లేచి ప్రసాదాలన్నీ కూడా రెడీ చేసుకున్నానండి. తర్వాత ఇంట్లో పూజ డెకరేషన్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకుని ముందుగా ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకున్నాను. మా ఇంటి వినాయకుడిని నేనే తయారు చేశానండి. ఈ డెకరేషన్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. మార్నింగే ఎర్లీ మార్నింగ్ కంప్లీట్ చేసుకొని ప్రసాదాలు కూడా రెడీ చేసుకొని పూజకి రెడీగా మా వారు అయ్యప్ప స్వామి మాల వేసుకున్నారు. సో ఆయన పూజ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేసారు. ఆయన రాగానే మొత్తం మేము నలుగురం కలిసి పూజ చేసుకున్నామండి. ఆయన చూసారా వీడియో తీస్తున్నానని ఆయన సరదాగా ఆట పట్టేస్తున్నారు అన్నమాట. వీడియోస్ తీయడం కొంచెం ఈజీ అవుతుందని ట్రైపాడ్ తీసుకున్నానండి. అది కొత్తది కదా, అందుకని వినాయక చవితి రోజు ఓపెన్ చేద్దామని స్వామివారి దగ్గర పెట్టి పూజ చేసుకుని అప్పుడు స్టార్ట్ చేద్దామని మా స్వామి అది సెట్ చేసి పూజకి రెడీ చేశారండి వీడియో తీయడం కోసం. మా పూజకి పంతులు మా స్వామేనండి. ఆయనే అంతా దగ్గరుండి మంత్రాలన్నీ చదివి వినాయక చవితి జరిపించారండి. పిల్లలతో పూజ చేయించడం మామూలు విషయం కాదు కదా. సో మా పిల్లలతో కూడా అలాగే ఉన్నది. మేము ఎలా పూజ చేసామో మా పిల్లలతో ఎలా చేయించామో చూసేయండి వీడియోలో. మా పెద్ద అబ్బాయి పర్వాలేదు కానీ మా చిన్నోడితో పూజ చేయించడం మామూలు విషయం కాదు అసలు. వాడిని కూర్చోబెట్టి పూజ చేయించేసరికి నా తల ప్రాణం తోక్కొచ్చేస్తుంది అన్నమాట. అసలు మామూలుగా ఉండదు. మీరు ఈ వీడియోలోనే చూడండి. మధ్యలో అలిగి వెళ్ళిపోతాడు. అలా కదమ్మ ఇలా అని చెప్తే చాలు వెంటనే కోపం వచ్చేస్తుంది, వెళ్ళిపోతాడు. మళ్ళీ తిరిగి వస్తాడు. నేను ఇంకా వదిలేసాక కూడా వాడే తిరిగి వస్తాడు. చూడండి. మా చిన్నోని చూస్తే ఎప్పుడు నాకు ఒక డైలాగ్ బాగా గుర్తొస్తుంది. ఇది ఏంటంటే ముట్టు కింద చక్రాలు ఉన్నాయి, అందుకనే ఒక చోట ఉండడు, అటు ఇటు వెళ్తూ ఉండాలి అంటారు చూసారా. సేమ్ అలాగే మా చిన్నోడు అలాగే చేస్తాడు. ఎటు అటు కదులుతూనే ఉండాలి. అసలు వాడితో పూజ చేయించడం నా వల్ల అస్సలు అవ్వలేదు. బాగా చెప్పి ఆయన ఊరుకున్నారు తప్ప. ఇప్పుడు పత్రి పూజ స్టార్ట్ అయింది. పత్రి పూజకి పత్రి ఎంత ఉన్నా కూడా సరిపోదు మా పిల్లలకి. అంత బాగా చేస్తారు పూజ, మామూలుగా ఉండదు వాళ్ళతోని. చూడండి.
పత్రి పూజ కంప్లీట్ అయ్యిందండి. పువ్వులు పైన డెకరేషన్ కింద చేశానమాట. కథ చదవడం స్టార్ట్ చేశారండి బావ. సో అక్షంతలు తీసుకొని కూర్చున్నాం మేము. కొంటి కృష్ణుడిలాగా మా చిన్నోడికి ఏదో అల్లరి చేయకపోతే వాడికి సరిగ్గా ఉండలేడు. సో ఏదో ఒకటి అల్లరి చేస్తూనే ఉంటాడు. మీ ఇంట్లో కూడా చిన్నోళ్ళు ఎంతేనా? ఎవరైనా కామెంట్ చేయండి, చూద్దాం ఎంతమంది ఇంట్లో ఇలాంటి నాటీ బాయ్స్ ఉన్నారో చూద్దాం. పూజ కంప్లీట్ అయిపోయిందండి. హారతి ఇచ్చేస్తున్నాను. హారతి ఇవ్వడంతో పూజ కంప్లీట్ అయిపోయింది. మంగళం మంగళం జయమంగళం మంగళం మంగళం శుభమంగళం. ఓం గణేశాయ నమః. ఓం గణపతయాయ నమః. ఓం గం గణేశాయ నమః. ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకొని కింద అపార్ట్మెంట్లో వినాయకుడిని నిలబెట్టారండి. రాజోపచార, శక్తియోపచార, భక్తియోపచార, మంత్రోపచార, తంత్రోపచార, సర్వోపచారాన్ని మానసోపచారాన్ని పరికల్పయామి. మాకు పూజ త్వరగా కంప్లీట్ అవ్వకపోవడంతో మేము మార్నింగ్ పూజకి కిందకి రావడానికి అవ్వలేదండి. మేము వచ్చేసరికి పూజ కంప్లీట్ అవుతుంది. కథ స్టార్ట్ చేశారన్నమాట. సో కథ చదివే వరకు ఉండి అక్షరాలు మీరు ఇవ్వండి. మా చేతికి మీరు అక్షరాలు ఇవ్వాలి. దక్షిణాలతోనూ తాంబూలాదులతోనూ తృప్తులం చేయబడను. భోజనాలు చేసి తృప్తులం చేసి ఓ కుమారస్వామి వ్రతములలోకెల్లా ఉత్తమమైనటువంటి ఈ ఇయర్ వినాయక చవితికి ఇలా కంప్లీట్ అయింది. సారీ, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. మా అపార్ట్మెంట్లో 5 days కూడా పూజలు జరుగుతాయండి. నెక్స్ట్ ఆ వీడియోస్ కూడా వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.